జై శ్రీరామ్. వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. అరిస్టాటిల్ ఒక మాట చెప్పాడు, ద గవర్నమెంట్ విచ్ గవర్న్స్ ద లీస్ట్ ఈజ్ ద బెస్ట్ గవర్నమెంట్. అంటే ఏ ప్రభుత్వం అయితే తక్కువ పరిపాలన చేస్తుందో, ఇంత తక్కువ పరిపాలన చేస్తే అంత మంచి గవర్నమెంట్ అని అరిస్టాటిల్ చెప్పాడు. సనాతన ధర్మం వేదం అందాక వేదం చెప్పింది తక్కువ కాదు, అసలు వేదమే అన్నిటికన్నా ఎక్కువ చెప్పింది. ద రెస్పాన్సిబిలిటీ ఆర్ ద జాబ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఏదైనా కూడా కోఆర్డినేషన్ చేయాలి. అంటే ఏంటి? ఫెసిలిటేట్ చేయాలి. అంటే క్యాటలిస్ట్ లాగా, కెమిస్ట్రీ లాగా క్యాటలిస్ట్ లాగా పనిచేయాలి. అంటే ఏంటి? ప్రజలు తమ జీవితాన్ని తామే సొంత కాలం మీద నిలబడి తమకు తామే బ్రతుకుతారు, తమ దేశాన్ని తామే నడిపించుకుంటారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటిది? ప్రజల పరిపాలన ప్రజాస్వామ్యం ఉంటారు కదా. ప్రజలకు ఏం చేయాలి? ప్రభుత్వము ఫెసిలిటేట్ చేయాలి, క్యాటలిస్ట్ లాగా పనిచేయాలి, కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళు హెల్ప్ చేయాలి. అంతేకాని మొత్తం తమే చేయదు. వ్యాపారం నేనే చేస్తా. ఇప్పుడు మన 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 దేశం పేరు ప్రజాస్వామ్యం. సో కాల్డ్ గాంధీ అండ్ ఫేక్ గాంధీ కాంగ్రెస్ మొదలు వ్యాపారం చేసిండు. 75 బట్టి మద్యం వ్యాపారం చేసిండ్రు. అన్ని బిజినెస్లు వాళ్ళు చేసిండ్రు అనమాట. పెట్టి లక్షల కోట్లు దోచుకొని ప్రజలను దరిద్రులుగా చేసేసి ఆఖరి మన దేవాలయాల్లో మన దేవతలకు మనం దేవునికి భక్తితో వేసే హుండీల డబ్బులు కూడా వాళ్ళే తిన్నారనమాట. వాళ్ళ సిగ్గు లేకుండా నో సెన్స్ ఆఫ్ షేమ్ లెఫ్ట్ విత్ దెమ్. మళ్ళీ ఏమైంది? మేమే ప్రజలకు మేము గొప్పగా సేవ చేస్తాము, గొప్పగా మేలు చేస్తున్నాము అని మేమే చేస్తున్నాం అని మాట్లాడతారు. ఒక్కొక్క పొలిటీషియన్ ఎంత అహంకారంతో మాట్లాడతారు. అంటే ఏం ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ లేని కంప్లీట్ క్రూక్స్ను మనం పొలిటీషియన్స్గా మనం చూస్తున్నాం 75 ఏళ్ళ బట్టి కూడా. ఒక కాశ్మీర్ ఫైల్స్లో ఒక డైలాగ్ ఉంది, మనం చాలామంది చూసే ఉంటారు. ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్లీ, విచ్ ఎవర్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ పవర్, సిస్టమ్ రన్స్ బై అస్. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కూడా, రూల్ చేస్తున్నా కూడా సిస్టమ్ మాత్రం మేము రన్ చేస్తుంటామని చెప్తుంది అక్కడ సోకాల్డ్ జేఎన్యూ ప్రొఫెసర్ పిక్చర్ లోపల. ఎగ్జాక్ట్లీ ఎలా జరిగిందండి. 10 years నుంచి నేషనలిస్ట్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా హిందూ ఎజెండాకు సంబంధించినటువంటి హిందువులకు జరిగిన విషయాలు అని ఏం చేయలే ఆయన, ఏం నెరవేర్చలే ఆయన. మన రామ జన్మభూమిది అది క్రియేట్ నరేంద్ర మోడీకి మనం భక్తులాగా మనం పొగుడుతూ నరేంద్ర మోడీ చేయబట్టే అయిందా అని అంటున్నాం. కానీ అప్పటికే సుప్రీంకోర్టులో ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది, అది అయిపోయింది. తర్వాత రామ జన్మ ట్రస్ట్ ఏమున్నదో వాళ్ళే భక్తులు ఇచ్చిన చందాలతోని రామ మందిరం నిర్మాణం జరిగింది. దానిలో నరేంద్ర మోడీ వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు అడ్డుపడలే, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడినట్టు వీళ్ళు అడ్డుపడలే, అదే వీళ్ళు చేసింది అంతే తప్ప. కానీ దీనిలో వీళ్ళు రామ జన్మభూమిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఉంటే జడ్జిలు ఈయన చెప్తే కాదు జడ్జిమెంట్ ఇచ్చింది, ఆల్రెడీ అది అయిపోయింది. అది వెర్జిల్లోకి వచ్చింది అనమాట. రామ నిర్మాణం గవర్నమెంట్ నుంచి మనం రూపాయి పైసలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సూడో సెక్యులర్లు, ఈ పాషండ మతాల వాళ్ళు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తారు కదా. వాళ్ళ అవసరం లేదు మనకు. మన పైసల మీద వాడు బతుకుతాడు, వాడి పైసలు మనకెందుకు? మన అమల వారి గుడి కట్టుకున్నదానికి మనం వేసుకోలేమా? ఇప్పుడు మన దేవస్థానంలో తిరుపతిలో అన్ని దేవాలయాలు మనం వేసే హుండీల డబ్బులతోనే వాళ్ళు తింటున్నారు. వాళ్ళకి సెన్స్ ఆఫ్ షేమ్ లేదు కాబట్టి, సిగ్గు శరము ఆత్మాభిమానం అనేటివి ఉన్నోళ్ళు అయితే మంది సొమ్ము తిని బతికేటోడు అహంకారంతోనే మాట్లాడతాడు. వానికి అంత అహంకారం ఉంటే స్వాభిమానంతో బతుకుతున్న వాళ్ళకి ఎట్లుండాలి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జ్యుడిషియరీ అడ్డుపడదు, పార్లమెంట్ లోపల బిల్లు పాస్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. ఏంటిది? ఫ్రీ టెంపుల్స్. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటిది? ఇన్ని వక్ఫ్ బోర్డు, నువ్వు యూసీసీ, ఎన్ఆర్సీ, జనాభా నియంత్రణ, ఇవన్నీ పెద్దవి. అవన్నీ మీతోని 10 ఏళ్ళ బట్టి సొంత మెజార్టీ ఉన్నప్పుడే కాలే. ఇప్పుడైతే నమ్మకం కూడా లేదు. చేస్తే గ్రేటే, చేస్తే మెచ్చుకుంటారు, చరిత్రలో నిలిచిపోతాడు మహాపురుషుడిగా. ఇప్పుడు అందరు భక్తులు ఇంద్రుడు చంద్రుడు అని నేను కూడా బాగా మొత్తం దేవుడు మన కోసం పంపించిండు నరేంద్ర మోడీ అని నేను కూడా అనుకున్నా. అది నిజమని నిరూపితం అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే ఇప్పుడైతే ఇమీడియట్గా చేయాల్సిన 10 ఏళ్ళ బట్టి టైం వేస్ట్ అయింది. ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సింది ఏమో జ్యుడిషియల్ అడ్డుపడుతుంది నీకు. మదర్సాలు పెట్టుకొని వాడు వేల లక్షల మదర్సాలు పెట్టుకొని వాడు ఇది చేస్తున్నారు. చర్చిలకు వాళ్ళు స్కూల్స్ వాళ్ళకి రన్ చేసుకుంటున్నారు. వాళ్ళ పైసలు వాళ్ళే, చర్చిలు వాళ్ళ మనుషుల పైసలు వాళ్ళే తింటారు. దానికి అకౌంటబిలిటీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్లో ఇంకా పైనుంచి కరెంట్ బిల్ అన్నీ కూడా ఎగ్జామ్షన్ వాళ్ళకు, డిస్కౌంటెడ్ రేట్స్ అన్నట్టు. వాళ్ళకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, గవర్నమెంట్ రూపాయి పైసలు తీసుకోదు, ఈ సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాదు వాళ్ళ దానిలో కూడా. మరి అసొంటప్పుడు జ్యుడిషియరీ మన హిందూ టెంపుల్స్ మనం తీసుకుంటానంటే జ్యుడిషియరీ ఎందుకు అడ్డుపడుతుంది? అడ్డుపడితే సుప్రీంకోర్టులో మన హిందూ లాయర్ లేరా?
యాక్టివిస్టులు లేరా? పోయి కేసు వేయరా? అడగారా? ప్రశ్నించారా? జ్యుడిషియరీ మేము ఇదివరకు చెప్పిండు, మేము అడ్డుపడ్డామా అని, మీరు చేసుకోక వద్దాను అని చెప్పిండ్రు. జనాభా నియంత్రణ చేసుకోక వద్దన్నారు. ఇది పాలసీ డిసిషన్ తీసుకోవాల్సింది పార్లమెంట్ తీసుకుని జ్యుడిషియరీ ఎందుకు ఇంటర్ఫర్ అవుతుంది? ఇది హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏమైంది నాకు? ఇప్పుడు వీళ్ళ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి 16 స్టేట్స్ ఉన్నాయి దాదాపు, ఎన్డీఏ ఉన్నటువంటివి. వీళ్ళ స్టేట్స్లో ఏం పుట్టింది? ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇంతవరకు? మన పీఠాలు, శంకరాచార్య పీఠాలు, విశిష్టాద్వైత పీఠాలు, బద్ధ పీఠాలు, అవధూత దత్త పీఠాలు, చిన్మయ మిషను, రామకృష్ణ మిషన్, అంతకన్నా నిజాలు చెప్పారు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, ఐఏఎస్ బ్యూరోక్రాట్స్. ఒక్కొక్కటి కోట్లు తినేయలే. ఈ దుర్మార్గుల చెర నుంచి మన ఏమైనా హ్యాండ్ ఓవర్ చేసేది ఉంటే, ఈ పీఠాలకు హ్యాండ్ ఓవర్ చేసేది ఉంటే, ఇప్పుడు మన హిందూ ఆర్గనైజేషన్స్ లేవా? అవన్నీ సూపర్వైజ్ చేయరా? దాంట్లో మన కమిటీలు రావడా? మన హిందూ ఆర్గనైజేషన్స్ చెందిన వాళ్ళు విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, హిందూ వాహిని, శివశక్తి, హిందూ జనశక్తి, ఇట్లా అన్నీ ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. రామకృష్ణ మిషన్ ఉన్నది, ఇస్కాన్ ఉన్నది. ఇవన్నీ కూడా వాళ్ళు హెల్ప్ చేయరా? వాళ్ళు కోఆర్డినేట్ చేయరా? చేసి మనం నిర్మించుకుంటే హిందూ నుంచి మన హిందూ నుంచి హుండీలో ఉన్న డబ్బు ఇన్కము మనం ప్యారలల్ ఎకానమీ నిర్మాణం చేసుకోవచ్చు. మనమే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెంచుకోవచ్చు. మనమే షాపులు పెట్టుకోవచ్చు. అన్ఎంప్లాయిడ్ యూత్కు స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవచ్చు. ఎకానమీ మన టెంపుల్ ఎకానమీ చాలండి మన భారతదేశాన్ని మనల్ని మనం బాగుపరచుకోవడానికి. ఈ గవర్నమెంట్ వాడు ఎవడేం సాయం చేయని అవసరం లేదు. ఇన్ని నిలబెట్టి వాడు మన పైసలతో వాడు బతాను తప్ప వాడు మనకి చేసేది ఏముంటుంది? ఇది 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 ఈజీ అనమాట. ఇది ఎందుకు చేయలేదు 10 ఏళ్ళ బట్టి నాకు అర్థమే అడగాలండి. నరేంద్ర మోడీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉండే, చాలా గౌరవం ఉండే, ఇంత అభిమానం ఉండే. ఇప్పటికీ నేను బాధపడుతున్నాను. ఆయన ఇది చేయలేదని పాయింట్అవుట్ చేయాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరమైన విషయం అనమాట. ఇంతవరకు అర్థం కావాలి. నాకే కాదు, జై సాయి దీపక్, ఆనంద రంగనాథన్, ప్రొఫెసర్ రంగనాథన్, గురుమూర్తి, ఎంతమంది మన పుష్పంత కులశ్రేష్ఠి, ఎంతమంది మన జాతీయవాదులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, బాబా రామ్దేవ్, ఎంతమంది డిసప్పాయింట్ అయినారు వీళ్ళు. సంజయ్ దీక్షిత్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. ఇట్లా ఎంతమంది జాతీయవాదులు ఉన్నారు. మన సౌత్లో అంటే తక్కువ మంది ఉన్నారు, కానీ మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో తక్కువ మంది ఉన్నారు. కానీ నార్త్లో అయితే 300 మంది ఉన్నారు కదా హిందూ నేషనలిస్టు ఇంటలెక్చువల్స్. వాళ్ళకన్నా ఎక్కువ మేధావా? వాళ్ళకన్నా ఎక్కువ దేశభక్తుడా? వాళ్ళకన్నా ఎక్కువ త్యాగపురుషుడా? బాబా రామ్దేవ్ కన్నా ఎక్కువ త్యాగం చేసిండ్రా? జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాడు. ఇట్లా ఎంతోమంది ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళ సలహాలు తీసుకొని చేయొద్దా? అసలు ఏం అడ్డుపడిందని, ఎవరు అడ్డం పడుతున్నారు టెంపుల్స్ మన హ్యాండ్ ఓవర్ చేయడానికి? సద్గురు జగీబాజు ఎప్పటి నుంచి నేను బట్టి మొత్తుకుంటాడు ఫ్రీ టెంపుల్స్ అని ఆయన మూవ్మెంటే స్టార్ట్ చేసిండు. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు వాడు మదర్సాలు పెట్టుకుని, వాడు మొత్తం దేశమంతా మదర్సాలు పెట్టుకుని, వాడు వేరే పెట్టుకుని వాడు లక్షల మందిని దేశ వ్యతిరేకులుగా, టెర్రరిస్టులుగా తయారు చేస్తారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు పెట్టుకొని వీళ్ళు పంపిణీ యాంటీ నేషనల్గా తయారు చేస్తారు. మరి మనకేమైంది? మన స్కూల్స్ మనం పెట్టుకోవడానికి పార్లమెంట్లో బిల్లు పెడితే అయిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఏంటంటే హిందూస్ స్కూల్ పెట్టుకోకుండా, సొంత స్కూల్ పెట్టుకొని సొంత సిలబస్ డిజైన్ చేసుకోకుండా వాడు నెహ్రూ గాడు పెట్టిండు, వాడు ఒక క్లాస్ పెట్టిండు, వాడు కేంద్ర విద్యాశాఖలో కూడా బిల్ బిల్ పెట్టి హిందూస్ మాత్రం ఆ రైట్స్ లేకుండా చేసిండు అనమాట వాడు. అది కూడా అది అన్కాన్స్టిట్యూషనల్ అనమాట, రాజ్యాంగ విరుద్ధంగా అనమాట. దాన్ని తీసిపడేస్తే అయిపోతుంది, దాన్ని స్క్రాప్ చేసేది. దీన్ని కొత్తగా ఏం బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు. పాతది ఏదైతే యాంటీ డెమోక్రటిక్, ప్రజాస్వామ్య వ్యతిరేకము, దేశ వ్యతిరేకమైన బిల్స్ ఏమున్నాయి వాటి తీసిపడేస్తే అయిపోతుంది. ఇది తీసేసి మన హిందువులకు విద్యా హక్కు చట్టాన్ని ఇచ్చేసి మనం ఇప్పుడు 10th క్లాస్ వరకు, 9th క్లాస్ వరకు 10th బోర్డ్ ఎగ్జాము సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ ఎవరి ఇష్టం అనేది వాళ్ళు రాసుకుంటారు. అది గవర్నమెంట్ సిలబస్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అంటే గవర్నమెంట్ సిలబస్ ప్రకారం పోతారు. 9th క్లాస్ వరకు నువ్వు నీ హిస్టరీ, సివిలైజేషను, కల్చరు, ఫిలాసఫీ, లాంగ్వేజు, జనరల్ మ్యాథమెటిక్స్, బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా మనం ఓన్ డిజైన్ చేసుకొని మనం చేసుకోలేమా? ఇప్పుడు అమెరికాలో 20 ఏళ్ళ బట్టి ఏది ఫేమస్ అయింది బాగా? హోమ్ స్కూల్స్ ఫేమస్ అయినాయి. పబ్లిక్ స్కూల్స్లో కన్నా హోమ్ స్కూల్స్లో చదివిన పిల్లగాళ్ళు హార్వర్డ్లో, మెడికల్లో, ఇంజనీరింగ్లో, ఐఐటీలలో, ఇంజనీరింగ్ లోపల, టెక్నాలజీ లోపల, నాసా లోపల సీట్లు కొడతారు. ఎవరు? హోమ్ స్కూల్ చదివిన పిల్లగాళ్ళు. అంటే ఏంటిది? ఇంటికాడ ట్యూషన్ లెక్క చదివి డైరెక్ట్ వాడు 10th క్లాస్కి ఎగ్జామ్కి బోర్డ్ ఎగ్జామ్ పోతాడు, వాడు రాస్తాడు. అదే హోమ్ స్కూల్ కాన్సెప్ట్ అంటే ఏంటిది? గురుకుల కాన్సెప్ట్ అన్నట్టు, అంతే. గురుకుల కాన్సెప్ట్ అన్నట్టు అంటే ఏంటి? ఒక 5-6 పిల్లగాళ్ళకు, 10 మంది పిల్లగాళ్ళకు ఒక మంచి 2-3 మంచి టీచర్స్ని పెట్టి వాళ్ళను బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేస్తారు 14 ఏళ్ళ వరకు. తర్వాత 14 ఇయర్స్ తర్వాత 15th ఇయర్లో వాడు పబ్లిక్ ఎగ్జామ్కి పోతాడు, డైరెక్ట్ పబ్లిక్ ఎగ్జామ్కి పోతాడు.
రోజు చిన్నప్పటి నుంచి 3 ఏళ్ళ పిల్లగాడి నుంచి వాడు నర్సరీ పిల్లగాడి నుంచి మొదలుపెట్టుకుని గాడిదలాగా ఒక వానికన్నా ఎక్కువ బరువు ఉన్న బ్యాగ్ పెట్టుకొని వాడు స్కూల్ పోయి నరకం అనుభవించాల్సిన అవసరం లేదు. స్కూల్లో పోయి పొద్దుగాల 8 గంటలకు పోతే సాయంత్రం 5 గంటల దాకా నరకం అనుభవించాల్సిన అవసరం లేదు. దానివల్ల బ్యాక్ బోన్స్ పాడయ్యి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక ఆడుకునే ఆటలు లేక ప్లే గ్రౌండ్ లేక ఆటలు లేక పిల్లగాళ్ళకు డయాబెటీస్ వస్తుంది. ఇప్పటికే చిన్న పిల్లగాళ్ళకు 20% పిల్లగాళ్ళకు డయాబెటీస్ వచ్చింది ఇండియాలో పట. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, హానికరం అవుతుంది. మళ్ళీ ఏంది ఒక్కొక్కడు 40,000 50,000 ఫీజులు తీసుకుంటాడు ప్రైమరీ స్కూల్లో తోసుకుంటాను. ఇంత ఫీజులు పెట్టి దోచుకోవడం అవసరమా? అంటే ప్రజలకు గతి లేక చాయిస్ లేదు కాబట్టి ప్రజలు అంత ఫీజులు కట్టుకుంటారు. నేను చూసిన ఎంతమందిని భార్య భర్త ఇద్దరు ఎందుకు జాబులు ఇస్తారు చాలామంది పిల్లలకు చదువు కోసం. ఒక్కడే పిల్లలు కూడా ఉంటాడు వానికి. ఇప్పుడు మనం వాళ్ళంటేనేమో 10 మంది 12 మంది కానీ ఒకటి టైర్ పంచరు, వాడికి ఓడు టీ షాప్లో కప్పు కలుపుతాడు, వాడు టైర్ పంచర్ ఎత్తాడు, వాడు క్లినికల్ పోతాడు. ఇద్దరేమో పాకిస్తాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ పోతారు టెర్రరిస్టులుగా. వాళ్ళకి టెర్రరిస్ట్ జాబులు బోల్డ్ అని ఉంటాయి వాళ్ళకు ఎప్పుడంటే అప్పుడు జాబులు అవ్వచ్చు. వాళ్ళు 4 రోజులు గన్ పెట్టుకుని నేర్పించిందంటే తర్వాత వాడి స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నట్టు వాడికి. మనం అట్లా కదా, మనం టెర్రరిస్టులు చేయలేం కదా, మనం పంపించలేం కదా. మన వాళ్ళందరికీ ఐఐటీ కావాలి, అమెరికా పోవాలి, అమెరికా వాడిని సంపాదించి వాడి దేశంలో వానికన్నా ఎక్కువ సంపాదించుకొని పెద్ద బిల్డింగ్లు కట్టాలి, పెద్ద పెద్ద కార్లు కొనాలి. అది మన టార్గెట్ కదా. మన హిందువులు ఉండేది ఒక పిల్లగాడు, ఇద్దరు పిల్లగాళ్ళు. వాళ్ళ ఫీజులు కట్టడానికే నెలకు సంవత్సరానికి ₹1,00,000 అవుతున్నది. అందుకనే ఒక ఆయన సంపాదిస్తే సరిపోతుందని చెప్పి వాళ్ళ భార్య కూడా జాబ్ చేస్తుంది, ఏదో పిల్లగాళ్ళ ఫీజులు కట్టడానికి కోసం. ఇది మన పరిస్థితి. అంటే మన పొలిటికల్ ఎనాలిస్టులు చాలామంది చెప్పినమాట. అది మన బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ విషయంలో, కమ్యూనిస్టుల విషయంలో పట్ల వాళ్ళు దేశద్రోహులు, డైరెక్ట్ దేశద్రోహులు. కాంగ్రెస్ వాళ్ళ లోపల కూడా మైండ్ లోపల, యొక్క బుద్ధి లోపల, మనసు లోపల అవే ఉంటుంది, డిఎన్ఏ లోపల అదే ఉంటుంది. కాబట్టి కమ్యూనిస్టు జిహాదీ డిఎన్ఏ, కాంగ్రెస్ డిఎన్ఏ డిఫరెన్స్ ఏముంటుంది అంటే హైబ్రిడ్ ప్రొడక్ట్ అన్నట్టు అదంతా కూడా. అన్ఫార్చునేట్లీ బీజేపీ లోపల కూడా ఎక్కువ మంది లోపల ఇదే డిఎన్ఏ ఉన్నది. అంటే ఇదే డిఎన్ఏ అంటే థింకింగ్ లోపల, ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ లోపల. ఫిజికల్ డిఎన్ఏ అంటే లేదు, మెంటాలిటీ అని చెప్తాను. ఏంటంటే అది ఏముంటుందంటే లిప్స్. బీజేపీలో కూడా డిఫరెన్స్ ఏముంటుందంటే సావర్కర్ ఆన్ లిప్స్, మాటల్లో పెదవుల మీద సావర్కర్ పేరు. స్పైన్, బ్యాక్ బోన్ లోపల, వెన్నుపూస లోపల గాంధీ. శాతకానిగా ఏం చేయలేని వాడు, అర్థమర్థుడు అనమాట. ఏంటిది హృదయం లోపల ఏంటి వారు కార్ల్ మార్క్స్ ఉంటాడు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ రూలింగ్ గవర్నమెంట్ లోపల ఉన్న లీడర్స్ లోపల ఇదే ఉందన్నమాట. సావర్కర్ ఆన్ లిప్స్, గాంధీ ఇన్ స్పైన్ అండ్ కార్ల్ మార్క్స్ ఇన్ హార్ట్. అందువల్లనే ఈ గవర్నమెంటు హిందువులకు ఏం న్యాయం చేకూర్చలేదు. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లోపల ఏంటిదంటే అక్కడ మనకి లిప్స్ మీద యాంటీ నేషనల్స్, లిప్స్ మీద యాంటీ శ్రీరామ్, యాంటీ హిందూ, స్పైన్ లోపల గాంధీ, హార్ట్ లోపల కార్ల్ మార్క్స్ అదనమాట. వాళ్ళకు వీళ్ళకి డిఫరెన్స్ ఏంటిదంటే ఒక లిప్స్ విషయంలో మాత్రం డిఫరెన్స్ అన్నట్టు. అంటే కాంగ్రెస్ వాళ్ళని కమ్యూనిస్ట్ భాష వేరుంటుంది, నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళ భాష వేరుంటుంది, మాసల పడ వేరుంటుంది. కానీ బ్యాక్ బోన్లో, స్పైన్ లోపల, వెన్నుపూస లోపల పనిచేసే కాడకు వచ్చేప్పటికి ఏం శాత కాదు అనేదే ప్రూవ్ చేసిండ్రు 10 years నుంచి. ఇక హార్ట్లో పడ్డ కార్ల్ మార్క్స్ అనమాట. కార్ల్ మార్క్స్ ఉంటాడని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను నేను. ఎట్లా అంటే సబ్కే సాత్ సబ్కా విశ్వాస్, అందరి విశ్వాసం. నీకు ఓటు వేసిన వాడిని పక్కన పెట్టి వాడిని దేకడం, వాడికి వాల్యూ లేదు, వాడిని దేకడం, వానికి సెంటిమెంట్స్, వాని అభిప్రాయాలు పట్టించుకోరు. ఎవడైతే ఓట్లేడో వాని బూటు నాకుండా వానికే ఉజ్వల పథకాలు, గ్యాస్ పథకాలు, ఇండ్లు కూడా ఇచ్చిండ్రు. ఈ ఉత్తరప్రదేశ్లో పడ అన్ని తీసుకున్నారు, ఒక్కడు ఓట్లేయాలి. బీజేపీలో చేరిన వాళ్ళు కూడా మేము కార్యకర్తలు బీజేపీలో చేరుతాం, పార్టీ ప్రచారం చేస్తాం అన్న వాళ్ళు కూడా బీజేపీలో చేరిన వాళ్ళు కూడా ఓట్లు వేయకుండా కాంగ్రెస్కి వేసిండ్రు. అక్కడ ఎందుకు? అక్కడ ఇది ఎలక్షన్ కూడా జిహాద్ అట వాళ్ళకు. అట్లా హిందువులారా, లెట్స్ డిమాండ్ దిస్ ప్రజెంట్ గవర్నమెంట్ టు ఫ్రీ టెంపుల్స్. దేవాలయాలను మీరు వదిలేయండి, విద్యా హక్కునివ్వండి, భారతదేశాన్ని రక్షించండి. లెట్స్ యునైట్.
లెట్స్ డిమాండ్ ఫర్ ఫ్రీ టెంపుల్స్. జై శ్రీరామ్, వందే మాతరం.